మా అమ్మగారు వ్యవసాయ కూడి నిరుపేద కుటుంబమే. నాకు చదివించారు కాబట్టి ఈరోజు నా కుటుంబం ఎంతోమంది ఎడ్యుకేటర్, ఈరోజు నా కొడుకు నా కూతురు నాకు ఎడ్యుకేట్. సమాన అవకాశాలు అనేదానికి ఒక ఉదాహరణ, మా అబ్బాయిని ఏదైతే కాలేజీ ఇంప్లిమెంట్ చదివించారో మా అమ్మాయి కూడా అక్కడే చదివించారు. మా అబ్బాయి ఏదైతే ఫ్రీస్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో మా అమ్మాయి కూడా ఫ్రీ సాధించింది. మహిళలకు అవకాశాలు ఇస్తే, బాలికలకు అవకాశాలు ఇస్తే పురుషులు ధీటుగా మరి సాధించడానికి నాకు కుదిరేది ఉదాహరణ. సో ఆడపిల్లలు అయితే నిన్న ఎప్పుడైనా చెప్పిన మాత్రమే అవసరం లేదు. ఈరోజు సమాజంలో ఆడపిల్లల తల్లిదండ్రులు సంతోషంగా, సమాజంలో ఆడపిల్లల తల్లిదండ్రులే సంతోషంగా సుఖంగా బతుకుతున్నారు. మొక్కలు బతకలేదంటే వాళ్ళకు ఉంటే కానీ చచ్చిపోయినా వాళ్ళు బతుకుంటున్నాడు. కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రశాంతం పోతున్నారు. మాకు ఆడపిల్లలు వాళ్ళకి చెప్పుకోవాలని ఎవరు లేరు, చాలా కష్టం లేదు. మరి ఈరోజు చూస్తే కింద నుంచి పైదాకా అడ్మినిస్ట్రేటివ్ రాజకీయాలు కూడా బాగానే మనం చూసాం. అది పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మా జిల్లా తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు, చూసాం, ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు. కానీ రాబోయే రోజుల్లో 70 మంది ఈ రాష్ట్రం నుంచి 70 మంది ఎమ్మెల్యే వస్తారు. మహిళలు 70 మంది ఈ నాయకత్వ లక్షణాలు పెట్టుకుని తీసుకోండి. అది మీ గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. మహిళలకి 33% రిజర్వేషన్లు పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు. అది ఈ సందర్భంగా సదాలు చెప్తామా? ప్రతి విషయంలో కూడా ఈరోజు మహిళలు తీసుకెళ్తా ఉన్నారు. ఇందాక యువడి గారు చెప్పారు, గతంలో పోల్చుకుంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి చూసుకుంటే మహిళా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఈ దేశంలో మనం ఏదైతే గడ్డ మీద జీవిస్తామో ఈ గడ్డ మీద మహిళలకు చదువు అంటే ఒక పెద్ద భూత పనులు ఇవ్వబడేది. మహిళలు చదువుకోవడం అంటే ఒక పెద్ద భూత పనులు ఇవ్వబడేది. సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా పాఠశాలని స్థాపిస్తే ఆ రోజునటువంటి మరి పురుషాంగ వాళ్ళు వచ్చి ఆ పాఠశాలను మొత్తం పగలగొట్టి కూలగొట్టి మహిళలు చదువుకోవడం ఏంటి, ఈ సమాజంలో మహిళలు కేవలం వర్తించడం వల్ల కేవలం వంట చేయాలన్న పురుషులకి సేవలు చేయాలని చెప్పని ఆ పాఠశాల కూలగొట్టారు. కానీ ఈరోజు మళ్ళీ ఒక పాఠశాల, ప్రతి పాఠశాలలో కూడా మహిళలకు అవకాశాలు. ఈరోజు మహిళలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జడ్జిలు, ఈరోజు రాష్ట్రపతి, ఈరోజు మన దేశ రాష్ట్రపతి ఎవరు, దేశ ప్రథమ పౌరాలు ఈరోజు ఒక మహిళ. ఈ దేశాన్ని పాలించిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక మహిళ. గతంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ఒక మహిళ. సో చాలా చైతన్యం వచ్చింది. ఎస్పెషల్లీ మన దేశంలో చాలా చైతన్యం వచ్చింది. మహిళా సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు మనం చూస్తాము. మహిళలకు ప్రతి దాంట్లో కూడా సమానమైన అవకాశాలు తప్పకుండా కల్పించబడతాయి. ఈరోజు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలో కూడా 50% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తా ఉన్నారు. ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక మహిళ. ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉంటే అందులో సగం మంది అంటే 6 మహిళలు ఉన్నారు. 7 మగవాళ్ళు జెంట్స్ 7 మహిళలు ఉన్నారు. అది రిజర్వేషన్ కల్పించబడే మహిళలకి. మరి ఈరోజు రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించబడ్డాయి. రేపు చట్టసభలో కూడా బిల్లు ఆమోదించబడింది. మరి ఇన్ని అవకాశాలు మహిళల కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. భారత రాజ్యాంగంలో మహిళల రక్షణ కోసం కొన్ని ఆర్టికల్స్ కల్పించబడ్డాయి. సపరేట్గా కొన్ని ఆర్టికల్ 14, 15 ఇవన్నీ కూడా మహిళల సమానత్వం గురించి భారత రాజ్యాంగం రచించినప్పుడే మహిళలు కూడా సమాన హక్కులు కల్పించబడ్డాయి. ఎవరు దయాకర్షణ ఇచ్చేది కాదని. ఈరోజు ఎన్నో చట్టాలు, మరి భర్త కొడితే 498 ఏ ప్రకారం కేసు పెట్టవచ్చు. మరి అక్రమాలు కలిస్తే డొమెస్టిక్ వైలెన్స్ కింద కోర్టు కావచ్చు. మరి భర్త ఒక నిరాకరణ గురైతే మెయింటెనెన్స్ యాక్ట్ కింద చేసుకుని మెయింటెనెన్స్ కొనవచ్చు మహిళలు. ఈరోజు పోక్సో యాక్ట్, చిన్నపిల్లల మీద ఏమన్నా మరి లైంగిక వేధింపులకి పోక్సో యాక్ట్, ఇలా ప్రతి విషయంలో కూడా మహిళల రక్షణ కోసం మన విషయాన్ని వచ్చింది.
మహిళల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. మిగతా దేశాల్లో ఉంటే దానికి ఒక చట్టం పడింది. ప్రతి విషయంలో మీకు రక్షణ కల్పించబడతా ఉంది. మరి గతంలో చిన్న కంప్లైంట్ తీసుకొచ్చి అవుట్రేట్గా సపోర్ట్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళా మనకి చెప్పడం వల్ల ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అమరావతి మండల పరిషత్ మీకు అండగా ఉంటుంది. అలాగే మా ఎన్జిఓ సభ్యులు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు ధైర్యంగా మీ వృత్తుల్లో ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు మీ పిల్లలను గొప్ప చదువులు చదివించుకొని జీవితంలో సంతోషమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మన న్యాయ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వారిని నేను ఒకే మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మా మండలంలో మీకు మా ఎంపీడీలో కానీ నేను కానీ వేదిక మీద అధికారులందరూ కూడా అన్ని రకాలుగా ఈ ఆర్గనైజేషన్కి మేము తోడ్పాటు అందిస్తాము. మరి మాకు ముఖ్యంగా అమరావతి మండల పరిషత్ నుంచి కూడా మాకు ఉమెన్ వెల్ఫేర్ గురించి కూడా ఒక గ్రాండ్ ఉంటున్నాము. ఉమెన్ వెల్ఫేర్ గురించి అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం గురించి కానీ లేదా టాయిలెట్స్ గురించి కానీ లేదా స్కూల్స్లో బాక్స్ టాయిలెట్స్ గురించి కానీ కొంత ఫండింగ్ ఉంటుంది. మాకు తప్పకుండా ఎన్జిఓ ద్వారా వచ్చిన ఈ ద్వారా వచ్చిన మా ఎంపీడీ గారు కానీ నా దృష్టి కనిపిస్తున్నాయండి. మహిళా సమస్యల పట్ల టాప్ ప్రయారిటీ ఏర్పాటు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా గొప్పగా సగర్వంగా జీవితాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మండలంలో మరి న్యాయ ఆర్గనైజేషన్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్ని గారికి సుష్మా గారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ పేరు పేరున మహిళా దినోత్సవం